శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 9 రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ రామకృష్ణ గారు. సెల్ నంబర్ 9000446711. ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. 2023లో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 18న వచ్చింది. ఈ రోజుకు ఉన్న విశిష్టత ఏంటంటే, శివుని రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. వివాహానికి అడ్డంకులు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, జాతకంలో కుజదోషం వల్ల వివాహం కానివారు, కాలసర్పదోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు పండితులు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వారా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం కారణంగా వృషభ రాశి వారు డిసెంబర్ 18 తర్వాత 4 శుభవార్తలు వినబోతున్నారు. వృషభ రాశి వారిని ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరబోతోంది. వృషభ రాశి వారు వినబోయే 4 శుభవార్తల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వృషభ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశప్రతిష్ఠ, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవికా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగానైనా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపుగా అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమే అవుతాయి. వైఫల్యం చెందిన 10% భారీ నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అలుపులను ఆశ్రయించుట తప్పదు. రాజకీయ రంగంలో ఉన్నత స్థితిలో ఉంటారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. వృషభ రాశి వారికి తలనొప్పి, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. నూతన సంస్థలను స్థాపించడానికి, ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు. ఉద్యోగస్తుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. పై అధికారుల్లో ఉన్నవారు వీరి ప్రోత్సాహంతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికే పోటీగా నిలుపుతారు. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలివేసిన బాధ్యతలను వీరు తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. కృషితో మహోన్నత ఆశయాలను సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశం మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించవలసి ఉంటుంది. విద్యాపరంగా వృషభ రాశి వారికి అనుకున్న ఫలితాలు వచ్చే సమయం ఇదే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వృషభ రాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణీత ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అయినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. డిసెంబర్ 18 తర్వాత వృషభ రాశి వారికి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇలా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిరుద్యోగంతో బాధపడుతున్న వృషభ రాశి యువతీ యువకులకు మీ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి చాలా అవసరం. విసుగు లేకుండా, విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైనది. వృషభ రాశి వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో గతంలోని భాగస్వాములకు మీ మధ్య ఉన్న తగాదాలన్నీ కూడా
తొలగిపోయి వ్యాపారపరంగా అభివృద్ధి సాధిస్తారు. భాగస్వాములందరూ కూడా ఒక మాట పైన ఉంటూ వ్యాపారం అభివృద్ధికి కృషి చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అనేది వృషభ రాశి వారిపైన అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైన అనుభవాలు ఎదురవుతాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అనుకూల ఫలితాలు చూపించడమే కాకుండా ఆర్థికంగా కూడా వృషభ రాశి వారు లాభాలను పొందుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. చేస్తున్న ప్రతి పని కూడా సజావుగా ముందుకు సాగుతుంది. అయితే వృషభ రాశి వారికి కోపం ఎక్కువ. చేస్తున్న పనిని ఉద్రేకంతో కోపంగా చేయటం వల్ల చేసే పనిలో కొద్దిగా తప్పిదాలు కనిపిస్తాయి. అయితే చేస్తున్న పనిలో ఉద్రేకం తగ్గించుకున్నట్లయితే పని సకాలంలో పూర్తవుతుంది. ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. ఉద్యోగపరంగా చేస్తున్న పనిలో ఎదుగుదల కోరుకునే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగాల్లో నూతన సంస్థలు ప్రారంభించడానికి, ఆ సంస్థల యొక్క అభివృద్ధికి అమితమైన కృషి చేస్తారు. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగులు చేసే చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. మీకు పనిలో ఒత్తిడి పెరిగే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయపూర్వకంగా ఎదుగుదల కోరుకునే వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల కనిపించడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశి ఉద్యోగుల యొక్క ఆదాయం డిసెంబర్ 18 వచ్చేసరికి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులు పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు చేసే పని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. నిబద్ధతతో ఏకాగ్రతతో ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేసిన కారణంగా మీకు మీ పై అధికారులకు మెప్పు లభిస్తుంది. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతో కాలంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న వృషభ రాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుంచి ఆఫర్స్ వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వివాహపరంగా వృషభ రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరి వృషభ రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే వృషభ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతున్నారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. వృషభ రాశి వారు మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులు ఈ సమయంలో చేయటం ద్వారా అనుకూల ఫలితాలను పొందుతారు. గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో మీ గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వృషభ రాశి వారు కూడా వాహనాలు కొనుగోలు చేసే సమయం రానే వచ్చేసింది. ఈ సమయంలో మీరు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు. సంతోషంగా విహార యాత్రలకు వస్తారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ప్రతి రంగంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతి పనిలో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాల కారణంగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతారు. అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీ యొక్క స్థిరచరాస్తులను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనిలో ఒత్తిడి కారణంగా తీవ్రమైన తలపోటు, కీళ్ల నొప్పులు బాధ పెడుతూ ఉంటాయి. వృషభ రాశి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు ఆదిత్య కవచం చదవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కారణంగా వృషభ రాశి వారు డిసెంబర్ 18 తర్వాత వినబోతున్న 4 శుభవార్తలు, అదేవిధంగా వృషభ రాశి వారికి ఎదురయ్యే సమస్యల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.